నేను ఏదన్నా దించి పక్కన అప్పచెప్పేది అయితే ఎప్పుడో చేద్దును వాకిట్లో నేను నిలబడి. మీరు మామూలుగా వదలకపోతే 2 ఇచ్చైనా వదిలిద్దును. ఆ ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇది మనసులో వ్యవహారం అయింది. అర్థం కాలేదా? నెత్తి మీద బరువుగాని పెట్టుకున్నట్టయితే దేవుడు ఇవ్వమంటే అవతలు ఇవేంది అనైనా ఇప్పిద్దును. ఇది మనసులో బరువు కదా. ఈరోజు క్రీస్తు యేసునందున్న నీకు ఇక దేనిని గురించి చింత అక్కరలేదు అని అన్ని వచనాలు ఎలుగెత్తి మొరపెడుతుంటే, నీకు మొరపెడుతుంటే నువ్వు ఎంతకాలం చెవిటి వ్యక్తిలాగా ఉంటావు? విశ్రాంతిలోకి వచ్చావు, రిలాక్స్గా ఉండు, ప్రభువు చెప్పిన పని చేస్తా, ముందుకు సాగిపోతా ఉండు. చేయుటకు నీ ముందు ఇచ్చిన పని శక్తి లోపం లేకుండా చేసుకుంటూ, దేవుని పని చేసుకుంటూ, నీ ముందు దేవుడు ఇచ్చిన బాధ్యత నెరవేర్చుకుంటూ అట్లా ముందుకు సాగిపో. మిగిలినవన్నీ నేను చూసుకుంటానని ఆయన చెప్పాడు. ఆయనతో సమాధానం లేనప్పుడు బాధపడాలి. అది అన్యజనులు పడుతున్నారు.